హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఎన్నడూ మాట్లాడని కొన్ని స్టాక్స్ గురించి మీతో డిస్కస్ చేయదలుచుకున్నానండి. సో అంతకంటే ముందు మీకు అందరికీ కూడా నా తరఫున, నా ఛానల్ తరఫున మరియు నా యొక్క కుటుంబ సభ్యులందరి తరఫున, నా బంధుమిత్ర పరివారం అందరి తరఫున కూడా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అయితే ఈ శ్రీరామనవమి మీకు ఒక మంచి సిరుల పంట కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు అలాగే ఉన్నాయి. ఎక్కడో పైన ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా కింద పడిపోతూ ఉన్నాయి. 70-80% కింద పడిపోయినవి ఉన్నాయి. 80%. ఈ టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఒక పండుగ అంటాను నేను. మార్కెట్స్ ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి అని నా ఉద్దేశం సార్. ఓవర్ సోల్డ్ జోన్, నాట్ ఏ ఓవర్ బాట్ జోన్ కాదు సార్, ఓవర్ సోల్డ్ జోన్. ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అని రెండు ఉంటాయి సార్. హెవీగా పడిపోయింది అనుకోండి, దాన్ని ఓవర్ సోల్డ్ అంటాం. బాగా బాగా పెరిగిపోయింది అనుకోండి, దాన్ని ఓవర్ బాట్ అంటాం. ఓవర్ బాట్ ఎక్కడుంది? ఇంచుమించుగా 26,000 పైన కాదులేండి, 27,000కు వెళ్ళేదాకా ఓవర్ బాట్ జోన్ అనేది ఎంటర్ అవ్వదు. ఓవర్ సోల్డ్ జోన్ ఆల్రెడీ ఎంటర్ అయ్యింది, ఆల్రెడీ నడుస్తోంది. ఎందుకు? ఇప్పుడు గతంలో ఒక్కసారి మనం చూసుకుంటే ఇది థర్డ్ టైం అండి. సరే, ఇది నిఫ్టీ అనాలిసిస్ ఇదంతా తర్వాత చూద్దాము, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నేను. అది కూడా దీని వెనకాలే వస్తుంది. సరే, ఓకే. సో ఈ రోజున మనం మాట్లాడుకోబోయే స్టాక్స్ ఏంటి? అంబికా కాటన్ ఒకటి, అరవింద్ కాటన్ ఒకటి, అదేవిధంగా అలంబిక్ ఫార్మా ఒకటి, ట్రైడెంట్ ఒకటి, లెమన్ ట్రీ హోటల్ ఒకటి, అరవిందో ఫార్మా ఒకటి. ఫార్మాలో 2 ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్కి సంబంధించినవి కాటన్ సెక్టార్లో 2 ఉన్నాయి. మర్చిపోయానండి, కళామందిర్ సాయి సిల్క్, ఈ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీని ఓవరాల్గా మనం కవర్ చేస్తున్నాం. ఓవరాల్ అని కాదు, కానీ ఏదో నాకు తెలుసున్నటువంటి స్టాక్స్లో కొన్ని నేను కవర్ చేయబోతున్నాను. ఇవన్నీ ఎందుకు కొనాలి అనే ఉద్దేశం మీద నేను మీతో కాసేపు మాట్లాడతానండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మర్చిపోయానండి, లారెస్ ఫార్మా కూడా. ఫార్మాలో 3 స్టాక్స్ ఉన్నాయి, టెక్స్టైల్ స్టాక్స్లో 4 ఉన్నాయి. సో ఇకపోతే హోటల్స్లో 1 ఉంది. అంటే బాగా తినాలి, బాగా మంచి బట్టలు వేసుకోవాలి, రకరకాల షాపుల్లో వెతికి మంచి బట్టలు వేసుకోవాలి. సో ఎక్కడైనా అప్పుడప్పుడు టూర్కి వెళ్ళాలి, టూర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఏదైనా జలుబు దగ్గు వస్తే హాస్పిటల్స్లో చూపించుకోవాలి. అందుకనేనండి ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. మంచి మెడిసిన్స్ ఇస్తాయి ఇవి అన్నీ కూడా. ఏది? లారెస్, అరవింద్, అలంబిక్. సో ఈ 3 ఫార్మా కంపెనీస్ అన్నమాట. నెక్స్ట్ సెక్టర్ ఏంటి? టెక్స్టైల్.
అంబిక, అరవింద్, ట్రైడెంట్, తర్వాత సాయి సిల్క్ కళామందిర్. సో ఇకపోతే అప్పుడప్పుడు సేద తీరడానికి హోటల్. అదే నా దృష్టిలో బాగా ప్రైస్ కిందకి పడిపోయిన లెమన్ ట్రీ హోటల్. అయితే వీటికన్నిటికీ సంబంధించి నేనైతే ఇప్పుడు ప్రైస్ పాయింట్స్ అయితే నేను చెప్పను. ఇవి విన్న తర్వాత నాకు చెప్పండి. కామెంట్లు వచ్చేదాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని నేను ప్రైస్ అనాలిసిస్ వీడియోస్ కింద పెడతాను. ఒక్కొక్క దాన్ని కావచ్చు, లేకపోతే ఈ మొత్తం వీడియోస్ని కావచ్చు, ఇంకొక వీడియో చేస్తానన్నమాట. అంటే ఈ వీడియో టైటిల్ ఏమొస్తుందనంటే శ్రీరామనవమి స్పెషల్ పిక్స్ అని వస్తుంది. శ్రీరామనవమి స్పెషల్ పిక్స్ ఇన్ 2025. సో ఇది ఈ వీడియో టైటిల్ అనేది వస్తుంది. సో తర్వాత ఏం చెప్పదలుచుకుంటున్నానంటే అలంబిక్ ఫార్మా కావచ్చు, లేకపోతే అది మన అరవింద ఫార్మా కావచ్చు, లేకపోతే లారెస్ కావచ్చు. సో ఈ మూడింటి గురించి నేను ముందు మాట్లాడతాను సార్. అయితే ముందు అరవింద ఫార్మా గురించి మాట్లాడతా. నాకు బాగా తెలిసిన సెక్టర్, నాకు బాగా తెలిసిన స్టాక్ ఇది. ఇది అరౌండ్ 1200 దాకా వెళ్ళి రిటర్న్ వస్తున్నటువంటి స్టాకు. నాకు తెలిసి ఇప్పుడు అది 700కో లేదా 600కో వచ్చి ఉంటుంది. అరౌండ్ 50%కి దగ్గరగా వచ్చినట్టుంది. ఇక్కడ మనము యావరేజ్ చేస్తే తప్పులేదు. పైన కొనుంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఇక్కడ యావరేజ్ చేస్తే ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటేనండి ఎలాగైనా ఇక్కడ నుంచి 25% 30% పెరగకపోదు. సో ఇప్పుడు యావరేజ్ ప్రైస్ అనేది మనకు తగ్గుతుంది. 10% ప్రాఫిట్లో ఉంటాం బెట్ నుంచి చూసుకున్నా. కాబట్టి ఇక్కడ మనం యావరేజ్ చేస్తే తప్పులేదు. తగ్గే కొద్దీ కొనుక్కోగలిగితే ఎంతెంతో మంచిదండి. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో దీన్ని మళ్ళా తిరిగి మనం 1400 1500 దగ్గర చూస్తామంటే మీరు నమ్ముతారా? అరవింద ఫార్మాని మరలా తిరిగి మనము 1400 1500 దగ్గర చూస్తామంటే మీరు నమ్ముతారా? ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. రాబోయే మరికొన్ని నెలలలో లేదా మరికొన్ని ఏళ్లలో ఖచ్చితంగా 1500కి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు మీకు ఇక్కడ మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ మనం కొనుక్కుంటే బెటర్ అని నా ఉద్దేశం సార్. నేనైతే నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా కొనేవాడిని అండి. ఇక్కడ కనుక డబ్బులు ఉన్నట్టయితే, నావన్నీ ఇన్వెస్ట్మెంట్లలో ఉన్నాయి, ఖచ్చితంగా నేను కొనేవాడిని. అయితే ఒకవేళ మరలా కనుక ఇది 400కు వచ్చిందో, కొనడానికి ఎంతోమంది ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు అరవింద ఫార్మాని కొనడానికి. కాబట్టి నేనేమంటాను అంటే ఇక్కడ నుండి మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్ళండి, కింద పడే కొద్దీ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళండి. అది కమింగ్ 2 ఇయర్స్ లోపల మీకు ఇది 1500కి రీచ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈరోజు ఇక్కడ ఇది కింద పడిపోవచ్చునేమోనండి, ఈరోజు ఇది పనికిరాని స్టాక్ అయిపోవచ్చునేమోనండి, కానీ రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా పెరిగి తీరే స్టాకు అరవింద ఫార్మా అనేది. సో అలంబిక్ ఫార్మాను అంతే. అలంబిక్ ఫార్మా గురించి అయితే నేను ప్రైస్ గురించి పెద్దగా మాట్లాడనండి, ఎందుకంటే ప్రైస్ అనేది నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ఒక సందర్భంలో నేను దీన్ని 100 రూపీస్లో చూశాను, 100-150 రూపీస్లో చూశాను. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రైజెస్ అనేవి కొన్ని నేను వాచ్ చేయలేదు. అదేవిధంగా లారెస్ ల్యాబ్స్ అండి, లారెస్ ల్యాబ్స్ అది కూడా ఇదే పరిస్థితి. మళ్ళా తిరిగి రిటర్న్ వస్తూ ఉంది కిందకి. ఇక్కడ ఒక ప్రైస్ పాయింట్ అనేది నేను చెప్తాను. కాకపోతే ఏంటి అని అంటే
ప్రజెంట్ ఇది 500 కూడా క్రాస్ అయ్యి కిందకు వచ్చినట్టుంది. అంటే నిజం చెప్పాలంటే దీన్ని ఈ మధ్య కాలంలో నేను నా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోలేదు. కాబట్టి ఇది నేను చూడలేదు. సో, లారస్ ల్యాబ్స్ కూడా మరలా తిరిగి రూ. 1000కి వెళుతుంది. రూ. 40 ఉన్న స్టాకు 700 అయినప్పుడు 700 నుంచి కిందకి దిగి వస్తూ ఉందండి. సో 400కే వచ్చింది అనుకుందాం. అక్కడికి ఇది 50% రిట్రేస్మెంట్ అయినట్టే కదా. లారస్ ల్యాబ్స్ తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మరలా తిరిగి రూ. 1000కి రీచ్ అవుతుందండి. ఇక్కడ నుంచి రూ. 1000కి రీచ్ అవ్వబోయే స్టాకు. కానీ అలమిక్ ఫార్మా కూడా చాలా చీపెస్ట్ స్టాకే, చాలా చీపెస్ట్ స్టాకు. రూ. 50 దగ్గర నుంచి రూ. 100 దాకా నేను చూసాను దాన్ని. ఇప్పుడు అది ఎంత ఉందో నాకైతే తెలియదు కరెక్ట్గా. ఇది కూడా ఒకానొక సందర్భంలో ఒక మంచి భూమి ఉన్న స్టాకు. అంటే వీళ్ళు ఏం తయారు చేస్తారు ఏంటి అనేది తెలియకపోయినా నాలాంటి చిన్న ఇన్వెస్టర్లు అందరూ కొనడం వల్ల, లేదా కొంతమంది దీన్ని హైప్ చేసి పైకి తీసుకెళ్ళారు. కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడ తగ్గుతూ వస్తుంది. సో నెక్స్ట్ హోటల్ సెక్టార్ గురించి మాట్లాడితే లెమన్ ట్రీ హోటల్ సార్, రూ. 15 దగ్గర ఉన్న లెమన్ ట్రీ హోటలు 160 రూపీస్ దాకా వెళ్ళింది. నేను గమనించాను దాన్ని. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు వచ్చే ఇబ్బంది లేదు. నేను చూశాను దాన్ని. అరౌండ్ 150 దగ్గర అయితే నేను చూశాను. రూ. 15 ఎక్కడ, రూ. 150 ఎక్కడ, అరౌండ్ 10 మల్టీ బ్యాగర్ అయినటువంటి స్టాక్ ఇది. సో ఇప్పుడు మరలా తిరిగి అది కిందకు వస్తుంది. ఓవర్ వాల్యూడ్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మరలా తిరిగి అండర్ వాల్యూడ్ వాల్యుయేషన్లోకి వస్తాయి. అంటే అండర్ వాల్యుయేషన్స్లోకి ఇవి చేరుకోబోతున్నాయి. సో ఇప్పుడు ఏంటండి, మనము నిజంగా వెల్త్ క్రియేట్ అవ్వాలని మనం అనుకుంటే ఈ శ్రీరామనవమి స్పెషల్ పిక్స్ కింద నేను ఇవ్వబోయే 4th స్టాకు ఏది అని మీరు నన్ను అడిగితే నేనైతే లెమన్ ట్రీ హోటల్ కొనమంటానండి. మనుషులు ఉన్నంత వరకు టూరిజం చచ్చిపోదు. మీకు ఎంత కరోనాలు రానివ్వండి, ఎంత రెసిషన్ రానివ్వండి, ఎంత పెద్ద ఇబ్బందులు వచ్చినా టూరిజం చచ్చిపోదు. మనుషులు ఉన్నంత వరకు టూరిజం ఉంటుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది, ఫార్మా సెక్టార్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి సార్. మనుషులు ఎప్పుడైతే పూర్తిగా అంతమైపోతారో అప్పుడు మాత్రమే ఈ 3 సెక్టార్స్ వెళ్ళిపోతాయి. ఈ 3 లేదా 4 సెక్టార్స్ వెళ్ళిపోతాయి. మనుషులే లేనప్పుడు ఇంకా ఇవన్నీ ఎందుకు వస్తాయండి? వీటితో అవసరమే ఉంది. సో కాబట్టి ఒకవేళ ఈ స్టాక్ ప్రైస్ అనేది ఈ రోజున తక్కువ ప్రైస్ ఉండొచ్చునేమో, కానీ రేపటి రోజున 300కి వెళుతుందంటే మీరు ఎందుకు నమ్ముతారండి? ఇప్పుడైతే మీరు నమ్మరు, కానీ రేపటి రోజున వెళ్తుంది చూసారా, ఆ రోజున మీరు నాకు చెప్తారు. కామెంట్ రూపంలో తెలియజేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. కామెంట్ రూపంలో చెప్తారు. ఒక్క వీడియో మనం యూట్యూబ్లో పెట్టిన వీడియో, ఒక్కొక్క వీడియో మనకి ఎంత 100 ఏళ్ళు నిక్షిప్తమై ఉంటుందండి ఆ యూట్యూబ్లో. అలాగే ఉంటుంది ఆ ఛానల్లో. 100 ఏళ్ళు స్టోరేజ్ అయి ఉంటుంది. కాబట్టి రాబోయే తరాలకి నేను అందించేటువంటి బహుమతిగా దీన్ని నేను భావిస్తూ ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను తప్ప మరొక వేరే చెడు ఉద్దేశం అయితే నాలో లేదు. సో ఓకే, లారస్ అయిపోయింది, అలమిక్ అయిపోయింది, అదేవిధంగా అరవింద ఫార్మా అయిపోయింది, లెమన్ ట్రీ హోటల్ కూడా అయిపోయింది. ఇప్పుడు టెక్స్టైల్ సెక్టార్ గురించి చెప్తానండి. ప్రపంచ దేశాల్లో
ట్రంప్ లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారండి ఎక్కడో ఒక దగ్గర. వాళ్ళు రేట్ కట్స్ పెడుతూనే ఉంటారు, టారిఫ్స్ విధిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని దేశాల మీద కొన్నింటికి ఆ, తక్కువ టారిఫ్స్ వేస్తారు. అంటే మీన్స్ బట్టలు కావచ్చు. ఇప్పుడు కొన్ని చైనా ఉంది. చైనాలో ఏం జరుగుతుంది, ఆ, కొన్ని వాళ్ళ తాలూకా ఎలక్ట్రానిక్స్ వీటి మీద టారిఫ్స్ అనేవి హెవీగా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాము, మన వస్త్ర తయారీకి డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే మనము చేసినంత నాణ్యంగా ఏ దేశము బట్టలు తయారు చేయదు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది ప్రపంచ దేశాల్లో నెలకొని ఉంది. మన తయారీ యొక్క విధానం కానీ, మన తయారీ యొక్క మన్నిక కానీ, సో ఇవన్నీ కూడా మన దేశంలో లాగా ఏ దేశము చేయదేమో అని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటి, మన దేశంలో ఉండేటువంటి టెక్స్టైల్స్ కంపెనీస్కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ కంపెనీలకి వచ్చేటువంటి లాభాల వల్ల షేర్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి. పెట్టుబడిదారులు వస్తారు, పెట్టుబడిదారులు రావడం వల్ల షేర్ ప్రైజులు అనేవి పెరుగుతాయి. అందుకని నేను చెప్తాను, ఓవరాల్గా అన్నింటి గురించి డిస్కస్ చేస్తున్నానండి. అరవింద్ కాటన్ కావచ్చు, ట్రైడెంట్ కావచ్చు, అదేవిధంగా అంబికా కాటన్ కావచ్చు, మన సాయి సిల్క్ కళామందిర్ కావచ్చు. సార్ సాయి సిల్క్ కళామందిర్ గురించి కొన్ని చెప్దాం అనుకుంటున్నాను సార్ మీకు. సాయి సిల్క్ కళామందిర్ ఏంటంటేనండి, ఒకప్పుడు 600లో 500లో ఉన్న స్టాక్ కాస్త ఈ రోజున బ్రహ్మాండంగా కింద పడింది. 100 రూపీస్కి దగ్గరగా వచ్చేసింది. బిలో 200 మీద నడుస్తుంది. సో ఇక్కడ మీరు కొనుక్కొని తీరవలసినటువంటి స్టాక్ అండి. సాయి సిల్క్ కళామందిర్ అనేది ఇక్కడ మీరు కొనుక్కొని తీరవలసినటువంటి స్టాక్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తగ్గిన స్టాక్ వాల్యూ, షేర్ వాల్యూ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోదు. ఖచ్చితంగా అంచెలంచెలుగా పెరగడానికే ప్రయత్నం చేస్తుంది. పెరుగుతున్నటువంటి స్టాక్స్ను పట్టుకోవాలి అని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా వీటిని మీరు బై చేసి తీరాలి. నా దగ్గర కనుక డబ్బులు ఉంటే టెక్స్టైల్ స్టాక్లో నన్ను కొనమంటే మొదటి వరుసలో ఈ సాయి సిల్క్ కళామందిరే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ గురించి నేను చెప్తే అరవింద్ కాటన్ అండి. అరవింద్ కాటన్ని కూడా నేను ఎక్కడ చూస్తాను, 50 రూపీస్లో చూసాను. ఇప్పుడు అది ఎంత ప్రైస్ ఉందో నాకైతే తెలియదు. అవన్నీ ఈ మధ్యకాలంలో నేను వాచ్ చేసి చాలా ఏళ్ళే అయ్యింది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎందుకో మీతో డిస్కస్ చేద్దామనిపించింది. ఈ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తా. సో అదేవిధంగా నేను నెక్స్ట్ ట్రైడెంట్ను కూడా 7 రూపాయలు లేదా 15 రూపాయల్లో చూసాను. సారీ, 7 రూపాయల నుంచి వాచ్ చేస్తూ వస్తున్నాను. అది 90 రూపీస్ దాకా వెళ్ళి రిటర్న్ వస్తున్నట్టుంది. సో ట్రైడెంట్ ఒక సందర్భంలో నేను అది 60 రూపీస్లో చూసాను. 15 రూపాయల దగ్గర నుండి 60 రూపీస్లో చూసాను. సో ఇట్లాంటి వాటిని మీరు కొనుక్కోవాలి. ఇట్లాంటి వెల్త్ క్రియేషన్ స్టాక్స్ని మీరు కొనుక్కొని పెట్టుకుంటే మీ భావితరాల వారు, మీ పిల్లలు కావచ్చు, మీ మనవలు మనవరాళ్ళు, మీ కొడుకులు కోడళ్ళు, మీ యొక్క మునిమనవరాళ్లకు వీటిని మీరు బహుమతులుగా ఇవ్వవచ్చు. ఆస్తులు తరిగిపోతాయి, వయసు తరిగిపోతుంది, కానీ ఎన్నడూ తరిగిపోనివి 4 ఉన్నాయండి సృష్టిలో. వాటిలో మొట్టమొదటిది చదువు. చదువు వల్ల మనకేమొస్తుందండి, ఒక మంచి మేధా సంపత్తి కలుగుతుంది, మంచి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తాము,
రకరకాల వ్యాపారాలు చేస్తాము, రకరకాల యొక్క మంచి మార్గాలను మనం వెతుక్కుంటాము. సో న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం బాగా చదువుకుంటే కనుక. సో మొట్టమొదటిది చదువు. తరిగిపోయినటువంటి వస్తువు ఏదైనా ఉంది సృష్టిలోనంటే అది చదువు. రెండవది ఏంటి? భూమి. భూమి మీద మనుషులు పెరిగే కొద్దీ భూమి యొక్క విలువ కూడా పెరుగుతుంది. మన పిల్లలకి కనుక భూమిని బహుమతిగా ఇచ్చినట్లయితే ఆ భూమి యొక్క విలువ తరతరాలు గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. మీరు చనిపోతారు, మీ పిల్లలు చనిపోతారు, మీ పిల్లల పిల్లలు చనిపోతారు, కానీ భూమి చనిపోదు. భూమి ఎన్నడూ విచ్ఛిన్నమైపోదు, జీర్ణమైపోదు. భూమి అలాగే ఉంటుంది. తర్వాత ఏంటండి? మరొకటి మూడవది ఏంటి? బంగారం. బంగారం కూడా ఆ కోవకు చెందినదే. నాడు 1 గ్రాము విలువ 300 రూపాయలు ఉన్నది. నేడు అదే 1 గ్రాము యొక్క విలువ ఇంచుమించుగా 22 క్యారెట్ల బంగారం యొక్క గ్రాము యొక్క విలువ 10,000కు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. 300 ఎక్కడా, 8,000 రూపాయలు ఎక్కడ? ప్రస్తుతం 8,000 రూపాయల దగ్గర నడుస్తూ ఉంది 22 క్యారెట్ల యొక్క బంగారం ధర. నాలుగవది ఏంటి? షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఈ బ్రిటానియా గుడ్డే కావచ్చు, నెస్లే ఇండియా కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఎఫ్ టైర్స్ కావచ్చు, సో ఎస్బీఐ కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, ఇవన్నీ కూడా నాడు రూపాయలలో ట్రేడ్ అయినటువంటి స్టాక్స్. కానీ నేడు వేలల్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్. ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే 1,000 రూపాయల క్రిందన ట్రేడ్ అవుతోంది. ఒక్కసారి మీరు చూడండి, బేరేజ్ వేసుకోండి. ఇవన్నీ మనకి కావాలి అంటే, మన డబ్బులు ఎక్కడైనా వృద్ధి చెందాలి అని అనుకుంటే, ఒకటి స్థలం కొనాలి, లేదా బంగారం కొనాలి. మూడవది షేర్ మార్కెట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి. అయితే స్థలం కొంటే ఎవరైనా ఆక్రమిస్తారేమోనన్న భయం ఒకటి. బంగారం కొంటే దొంగలు దోచుకెళ్ళిపోతారేమోనన్న భయం ఒకటి. కానీ షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఏ విధవా తీసుకెళ్ళలేడు. కనుక నేనేమంటానంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాక్స్లో వాటిని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుని కొద్దిగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటురండి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరు గ్రోత్ డెవలప్మెంట్ అనేది చూస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే కనుక దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.